భీమవరం మన రాబోతున్న ఎన్నికల్లో, ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి. మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి, 100 కోట్లు పంచనివ్వండి, మనం కొట్టి తీరాల్సిన సీట్. ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి. అది నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతూ ఒకటే చెప్పాను, నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది, లేదంటే రాష్ట్రం మీద ఉంటుంది, కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టిండుంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చిండేది కాదు. నేనేమనుకున్నాను, నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను. ఆలోచించారు కానీ నా సమూహం సరిపోలే. ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి. నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోండి. 175 సీట్లు 175 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 175 సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 175 సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈసారి జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది ఇంత ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు, ఒక్కడి దగ్గర ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం, ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు. భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఒకరు కాదు, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేర్లంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో. కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యతను. దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు. కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జించుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసేవాడిని పాటి. ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసేవాడిని పాటికి. ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేసింది అందరికీ. ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యేతోటి. నేను ఇవన్నీ పెట్టుకుంది నేను ఈ రోజున వీటన్నిటినీ ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయ గారు ఒకటే చెప్పారు. నేను పులపర్తి ఆంజనేయ గారు ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున. కోరిక, నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను. నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను, నాది. అందుకని అడుగుతాను, రౌడిజం పోవాలి అక్కడి నుంచి. బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో. మన కులస్తుడా, మన కుటుంబమా, మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తే కాదా, అందరికీ మేలు చేసేవాడా కాదా, 10 మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా, సమస్యల్ని తగ్గించేవాడా కాదా, వీటిని నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే మనం భీమవరం సీటు వైపు వెళ్దాం. మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గంధిసీన్ పోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉంది, వేళ్ళు ఉనికిపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు, కూకటి వేళ్ళతో సహా పెకిలించాలి. నాకు ఎంత వేదన కలిగిందంటే, మనకి ఒక మహిళా సర్పంచ్ కదండి, మనకి అది ఏ నియోజకవర్గం, తులసి మన మత్స్యపురి, ఇల్లు కూల్చేశారు. దళిత కులానికి చెందిన ఆవిడ ఇల్లు కూల్చేసి, ఒకవైపు దళితుల కులాలకు సంబంధించిన వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు, మత్స్యకారులకి మీదేమో మీరే కదమ్మా. ఆవిడ సర్పంచ్గా గెలిస్తే ఆవిడ మీద ఎస్సీ ఎస్టీ ఆవిడ వాళ్ళ ఇల్లు కూల్చేశారు.
మన జన సైనికులందరూ వెళ్ళి తిరిగి ఆవిడ ఇల్లుకి నిర్మాణానికి సహాయం చేశారు. నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దళితుల మీద కూడా దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇది ఈ రౌడిజం ఇంకా మారాలి. నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే 15 లోపు జరిగిపోతుంది. ఇది ఈ అలయన్స్ చాలా కష్టసాధ్యమైంది, ఇంపాసిబుల్ టు అచీవ్. మీ అందరి గుండెల్లో ఇచ్చిన స్థానం నాకు గుండెల్లో ఇంత కొండంత బలాన్ని ఇచ్చింది. నాకు భీమవరంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఇప్పుడు ఓటమి లేదు. నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమి అనేది తెలియదు. నాకు జీవితంలో గెలుపు కూడా తెలియదు. నాకు ప్రయాణమే తెలుసు, ముందడిగే తెలుసు. నేను కోరుకున్నదల్లా రౌడీల చేతుల్లోకి రాజ్యం వెళ్ళకూడదని. రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసుకొని గాంధీలు సుభాష్ చంద్రబోస్లు అక్కర్లేదు, కానీ కనీస విలువలు ఉన్న రాజకీయ నాయకుల చేతిలో ఉండాలని కోరుకునేవాడిని. అది తీసుకొస్తాం. దాంట్లో భాగంగానే మన భీమవరం సీటు జనసేన అవ్వాలి. పోయినసార్లా కాకుండా మనం బలమైన మెజారిటీతో మన జనసేన గెలుపుకుంటాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ, మా చిన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. చంద్రశేఖర్ గారికి, పాపం చనమల చంద్రశేఖర్ గారు నేను ఓడిపోతే విపరీతంగా కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తి, కలిసినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకునే వ్యక్తి. ఈసారి మన ప్రభుత్వంలోకి ఇచ్చిన మీ కన్నీళ్ళు తుడుస్తాం. అలా ప్రతి ఒక్కరికి, మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ, లేదు ఇలా అయితే ప్రతి చోట చూస్తుంది. నాకు వదిలేండి అన్నీ. వ్యూహం నాకు వదిలేండి అమ్మా, టైమింగ్ నాకు వదిలే. టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేయండి. వ్యూహం నాకు వదిలేయండి. వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడు, మన వ్యూహం వేద్దాం. సో మనస్ఫూర్తిగా మీకు మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడూ మీకు ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని, భీమవరాన్ని కాపాడుకోలేమా? ఆంధ్రప్రదేశ్ని హక్కుని చేర్చుకున్నవాడిని, భీమవరాన్ని గుండెల్లో పెట్టుకోలేమా? సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుద్దాం, భీమవరంలో కలుద్దాం.